నమస్కారం ఉపేంద్ర గారు. సార్ నమస్తే. టాలీవుడ్కి స్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ 2 years అగైన్ మీ ఫిల్మ్ మళ్ళీ తెలుగులో వస్తుంది. అవును సార్, అవును. సత్యమూర్తి, గని, తర్వాత యూఐ. అవును సార్. బట్ మీ తెలుగు ఫిల్ముల సంగతి అలా ఉంచితే మీ కన్నడ ఫిల్మ్స్ అన్నీ ఏదో సంథింగ్ యూనిక్గా స్పెషల్గా ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్? అసలు ఈ టైటిల్ ఇది ఏంటి, వాట్ ఈస్ దట్? మీరే చెప్పాలి, ఎందుకంటే ఇంతవరకు మాకైతే దాని గురించి తెలియదు. లేదు సార్, మీరు అన్నీ చూసారా సార్? ఇది ఫస్ట్ వదిలిన టీజర్, ఫస్ట్ వరల్డ్ ఆఫ్ యూఐ. అవును, ఒక డార్క్ టీజర్. యూఐ అంటే ఏంటి సార్ అసలు? అది మీరు చెప్పాలి సార్, అందుకే అలా టైటిల్ పెట్టాను, జనాలు చెప్పాలి అని. యూజువల్గా వన్ స్టైల్ ఉంది, మనం ఫిల్మ్ మేకర్స్ ఒక టైటిల్ చెప్తారు, నేను కొంచెం మార్చి కొంచెం ఆడియన్స్ ఎవరు ఐడియా వాళ్ళు చెప్పాలంటారా? అది ఒక స్పేస్ ఇస్తున్నాను కాదు, మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి, మీరు థింక్ చేయాలి, అంత ఒక స్మాల్. నాకేమనిపిస్తుంది అంటే యునైటెడ్ ఇండియాను అలాగా. చూడండి సార్ ఎంత బాగుంది. ఒకరు ఏమి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఒకరు యూఐ అంటారు, అలా ఒక్కొక్కరు చాలా. వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? అది ఫిలిం చూసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది సార్. అంతవరకు ఆ ఒక డిస్కషన్ ఉండాలని ఇలా పెట్టాను. అవును. కానీ యూజువల్గా సినిమా అనేది ఒక కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. వీలైనంతవరకు సినిమా, డిఫరెంట్ సినిమాస్ ఇప్పుడు వస్తున్నాయి అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషలీ ఓటీటీ ఎరా స్టార్ట్ అయిన తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ టేకప్ చేయడము, కొంచెం ధైర్యం చేయడం, డేర్ చేయడం చేస్తున్నారు. బట్ స్టిల్ దట్ డేట్ దాకా కూడా ఏంటంటే సినిమా అనేసరికి కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, వీళ్ళంత కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా పిక్చర్ ఉంటే వాడు చూస్తాడు అనేది. బట్ మీరు మాత్రం మొదటి నుంచి కూడా ఇప్పుడు కాకుండా యూనిక్గానే సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. సో వాట్ ఈస్ అసలు మీ పర్పస్? లేదు సార్, నేను ఎప్పుడూ వాళ్ళని కామన్ మ్యాన్ అనుకోలేదు సార్, దే ఆర్ ఎక్స్ట్రాండరీ అని నాకు. ఎందుకంటే మీరు టోటల్ హిస్టరీనే చూడండి, ఎంతో గొప్ప డైరెక్టర్స్, ఎంతో తెలివితేటలు ఉండేవాళ్ళు, ఎక్స్ట్రాండరీ డైరెక్టర్స్ ఫిల్మ్ని అలా చూసి ఇది బాగుందో లేదో ఫ్లాప్ ఇట్ అని చెప్పేస్తారు. ఎవరు సార్ ఎక్స్ట్రాండరీ, ఎవరు కామన్? అకార్డింగ్ టు మీ ఆడియన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, దే ఆర్ ఆల్వేస్ సుప్రీం. మనం ఎంత మేకర్స్ అనుకుంటే కూడా మనం ఎక్స్ట్రాండరీ అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటే కూడా వాడు ఏమి చెప్పడు. 2 hours రిజల్ట్ ఇంతేరా, ఇక్కడ బాగలేదు, ఇది ఉంది, ఇది ఇంతే వన్ షోలో చెప్పేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీపుల్ సార్. విత్ ద డ్యూ రెస్పెక్ట్ నేను ఎప్పుడూ అనుకుంటానో, నేను ఎప్పుడూ అలా అనుకోను. వాళ్ళకి ఇంత చాలు, ఇంత ఫీడ్ చేస్తే చాలు, ఇది వాళ్ళకి ఇష్టమవుతుంది. ఎస్ సార్, అఫ్ కోర్స్ ఏమి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి, నేను అది చూసుకుంటాను. బికాస్ ఫిలిం అంటే దే కమ్ యాక్చువల్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. బట్ అంతేకాదు వాళ్ళ కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉంది నా బిలీఫ్. అందుకని నేను ఇలాంటి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ఫిలంలో అలాగే సార్, యూఐలో ఆ టైట్లో అంతే, టైట్లో డీకోడ్ చేస్తారు, ఏంటిది అంటారు. తర్వాత ఫిలం చూస్తే దీంట్లో ఒక లేయర్గా ఈ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను సార్ ఈ ఫిలంలో. ఏమంటే మెటఫరికల్గా కొన్ని చెప్పాలి అని ఈ ఫిలంలో. అంటే ఒక లేయర్ చూస్తే మీరు ఒక సబ్జెక్ట్ కనబడుతుంది, దాంట్లో ఒక కాస్ట్యూము బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ ఇంకొక సబ్జెక్ట్ కనబడుతుంది, ఇంకా కొంచెం థింక్ చేస్తే ఒక ఫిలాసఫికల్గా ఒక లేయర్ దొరుకుతుంది. అలా సార్ అది అలా ఒక్క ఇది చేశాను. అది ఈ లోగో వెనకాల ఏంటి అసలు కదా? ఏం సార్ ఆ లోగో వెనకాల కదా ఏంటి అసలు? అదే సార్, ఆ లోగోలో ఏం చెప్పదలుచుకుంటున్నారు? అది చెప్పాలి సార్ మీరే. వై ఐ అనేది ఫైర్ లాగా ఉంది, వై యూ అనేది అలా ఉంది, యూ సమ్ హార్స్ షూ లాగా కొంచెం అదే 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 సబ్జెక్ట్లో సంథింగ్ అదర్ థింగ్. అదే 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 మీరు ఫిలిం చూస్తే మీకు అన్నీ తెలిసిపోతుంది సార్. అది అంతవరకు ఒక క్యూరియాసిటీ. అంటే రిలీజ్ చేసేదాకా మీరు టైటిల్ రివీల్ చేయరు, అంటే టైటిల్ వెనకాల వాట్ ఈజ్ టైటిల్ అన్నది మీనింగ్ రివీల్ చేయరు, ఆ టైటిల్ లోగోకి మీనింగ్ ఏంటి రివీల్ చేయరు. ఇంక సినిమా గురించి మీరు ఏం రివీల్ చేయదలుచుకున్నారు సార్? నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే నాది ఒక ఇది ఉంది సార్, నేను ఫస్ట్ నుంచి అలా వచ్చాను. బట్ ఇప్పుడు కొంచెం మారింది యాక్చువల్లీ. ఇప్పుడు పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు రీచ్ పీపుల్, అదన్నీ ఉంది. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉంది సార్, ఎవరు తెలియకుండా ఒక ఫిలము సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, ఎవరో పెద్ద స్టార్ అయిపోతారు, ఏంటి చాలా పబ్లిసిటీ చేసిన ఫిలము టప్పనిపోతుంది. అప్పుడు నాకు ఎప్పుడూ అది కన్ఫ్యూజన్ ఉంది సార్, పబ్లిసిటీ అవునా? బట్ చాలామంది చెప్తారు అట్లీస్ట్ మనం వస్తున్నామని తెలియాలి, వస్తున్నామని తెలియాలి.
అట్లీస్ట్ వస్తే మినిమం సైజ్ ఆఫ్ పబ్లిసిటీ. అదే నేను ఎప్పుడు ఆర్గానిక్ ఇది నేను చాలా ఇష్టపడతాను సార్. ఏమంటే ఇప్పుడు నేను కంటెంట్ వదిలితే అది వైరల్ అవుతుంది కదా, ఐ బిలీవ్ దట్ యాక్చువల్లీ మోర్ దెన్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ ఫిలం. నేను ఇలా చేశాను, అలా చేశాను, ఇలా ఉంది, అలా ఉంది, రండి చూడండి, అది ఏంటో సార్ నాకు అదంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత, అలా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు సార్, అది చెప్తారు. మనకేం చెప్పే ఉండదు. ఒక మంచి సినిమా తీసాను రండి చూడండి అని చెప్పాలి, అంతే సార్. అది మంచి ఫిలం అని కాదు, ఒక ఫిలం చేశాను అది మంచిదో ఏంటో పెద్దదో మీరు వాళ్ళు చెప్తారు డెఫినెట్గా. అదే ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అది అందుకని నేను కొంచెం ఏమో నాకు కొంచెం ఇది ఉంది దాంట్లో. అదే ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడు పెద్ద పబ్లిసిటీకి దూరంగానే ఉన్నారు, ఎక్కువ పబ్లిసిటీ మీద. అంటే అనేది అంటే ఇది ఓన్లీ క్యూరియాసిటీ జనరేట్ చేయడానికి చేసిన ఐడియా అంటారా ఇది, లోగో కానీ? అదే నేను అనుకునేది పబ్లిసిటీ ఇలాగో అవుతుంది. ఒక పోస్టర్ మీరు దాంట్లో ఏమేమో కొంచెం థింక్ చేసి క్రియేటివ్గా ఒక పోస్టర్ చేస్తే అది పబ్లిసిటీ అవ్వాలి అని, ఒక టైటిల్ పబ్లిసిటీ అవ్వాలి, ఒక పోస్ట్ కలర్ పబ్లిసిటీ అవ్వాలి. ఏమంటే మనము విజువల్గానే చెప్పాలి, అది మాటలు చెప్పకూడదు అనేది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి సినిమా స్టార్ట్ చేశారు, ఈ 2 years ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు మీరు అనుకున్న రీచ్ వెళ్ళిందని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా సార్. నాకు అది చాలా లోగో మీరు మాట్లాడుకుంటున్నారు, ఆ కలర్ ఫ్యాట్. అవును సార్. ఇప్పుడు ఒక వార్నర్ అని వదిలాము, దాని గురించి ఒక ట్రోల్ సాంగ్ మనం రిలీజ్ చేసాము. ఆ ట్రోల్ సాంగ్ని చాలా ట్రోల్ చేశారు, దాన్ని ఇచ్చేసి దానికి ఏదేదో షార్ట్స్ చేసి చాలా ఎక్కువ చేశారు. బట్ దెన్ ఐ ఫీల్ దట్ యాక్చువల్లీ బికాజ్ అకార్డింగ్ టు మీ దెర్ ఆర్ సో మెనీ క్రియేటర్స్ ఇన్ దిస్ వరల్డ్. అకార్డింగ్ టు మీ ఎవ్రీబడి ఈజ్ వెరీ యూనిక్. వాళ్ళకి నేను కొంచెం స్పేస్ ఇవ్వాలి అంతే. నేను టోటల్గా నేనే ఇది చెప్తాను చూడండి అనేది నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కాదు సార్. ఈ సినిమా కూడా మీ సినిమాలు ఒక రకమైనటువంటి క్రేజీనెస్తో ఉంటాయి. ఆ క్రేజీనెస్ ఈ సినిమాలో కూడా ఉంటుందా? అదే సార్. ఇది ఏమంటారు మీరు, క్రేజీనెస్ అంటారా ఏమంటారు? అది నాకు ఇంకో పదం తట్టకనే నా పదం వాడా. అదే ఇప్పుడు మీరు దాన్ని అంటే ఇప్పుడు మ్యాడ్నెస్సా, క్రేజీనెస్సా, లేకపోతే యూనికా, ఇలా ఏదైనా వాడచ్చు. బట్ మీ సినిమాలన్నీ అలా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఓన్గా కన్నడలో యూజ్ చేసుకునే సినిమాలు, మీరు తెలుగులో చేసిన క్యారెక్టర్లు వేరు, అవి చాలా వేరే. అదే సార్. ఏమంటే ఇప్పుడు అందరూ ఒక రకంగా వెళ్తూ ఉంటే ఒకరు సైడ్లో వెళ్తే ఆయన పిచ్చి పిచ్చిగా కనబడతాడు. ఏంట్రా అందరూ ఇక్కడ వెళ్తూ ఉంటే వీడేంటో సైడ్లో వెళ్తున్నాడు అనేది. అది నాకు తెలుసు సార్. నేను అనుకుంటాను నాకు ఇదే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎవ్రీబడి థింక్స్ దట్ సేఫ్ జోన్ ఇది అని. నాకు యాజ్ ఎ డైరెక్టర్ రైటర్గా నాకు ఇది సేఫ్ అనిపిస్తుంది. అదేంటో తెలియదు సార్, ఇది నా ఫీలింగ్ అంతే, నా స్టైల్ అది మీ డిఎన్ఏ అంతే. అంటే మొత్తం ఈ సినిమా కూడా అలాగే పక్క నుంచి వెళ్తుంది అందరూ. నేను ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను. తెలియదు సార్, అది కూడా నేను అనుకుంటాను, అది చెప్పాల్సింది ఆడియన్సే. లేదురా నువ్వు అనుకున్నావు సైడ్లో వెళ్తున్నావు, నువ్వు ఇక్కడే వెళ్తున్నావు అని చెప్పొచ్చు, తెలీదు. బట్ నేను ఎప్పుడు అది ట్రై చేస్తున్నాను. ఒక 1 లైన్లో చెప్పాలంటే ఈ సినిమా ఏంటి స్టోరీ? అదే స్టోరీ నాకు చెప్పేకి అవ్వదు సార్. ఇది ఏమంటే ఒకటి చెప్పాను, అదే నేను చెప్పాను కదా, ఒక మెటఫరిక్గా ఒక వరల్డ్నే ఒక క్యూట్ ఒక చిన్న దీంట్లో తీసుకువచ్చి పెట్టి అక్కడ ఒక స్టోరీ చెప్పి దాంట్లో ఒక లేయర్గా చెప్పి తర్వాత అది స్టోరీనా ఏంటి అని చెప్పేది, అలాంటి విషయం ఉంది సార్ ఈ ఫిలంలో. మీ కన్నడ నుంచి ఈ మధ్యన ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే స్మాల్ స్కేల్ సినిమాలు బడ్జెట్ అది జాగ్రత్తగా చూసి. లేదు సార్, అది స్మాల్ అని నేను అలా చెప్పను సార్. లేదు సార్, ఒక ఇది నేను ఏమంటేది ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ దేర్ ఈస్ నో స్మాల్ అండ్ బిగ్ ఫిల్మ్ సార్. యాక్చువల్లీ ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ స్మాల్ బిగ్ ఫిల్మ్ కాదు, బడ్జెట్ విషయంలో చూసుకుంటే కంపారిటివ్గా అదర్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే కన్నడ కొంచెం కేర్ఫుల్గా పిక్చర్స్ తీసేవాళ్ళు. ఇలా అందరూ కేర్ఫుల్గానే చేయాలి నాకు ఏమంటే ఓకే కొంత, బికాజ్ మార్కెట్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఒక మార్కెట్ పెద్దది, ఒక మార్కెట్ చిన్నది ఉంటుంది. బట్ పెద్ద మార్కెట్లో కూడా చిన్న ఫిలింని ఎక్స్ట్రాండరీగా ఆడింది ఇది ఉంది. చిన్న మార్కెట్లో పెద్దది చేసి అది మనకి ప్రూవ్ అయిపోయింది. బట్ రీసెంట్ టైంలో కన్నడ నుంచి కూడా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమా. అవును సార్, పాన్ ఇండియా సినిమా. అది పాన్ ఇండియా సినిమా మనం చేసేది కదా, అవ్వాలి. అది అయ్యింది చాలా ఫిలిమ్స్. అది అప్పటి నుంచి అయ్యింది. యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఈస్ ఇది ఏమి కమల్ సార్ చేసిన ఇది ఏమి పుష్పక్ విమానం. అది రియల్ పాన్ ఇండియా, డబ్బింగ్ చేయకుండా పాన్ ఇండియా. అది వితౌట్ డైలాగు సంగీత రోజులు అంత ఎక్స్ట్రాండరీ ఫిలిం చేశారు. అది ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం అకార్డింగ్ టు మీ. వాస్తవం చెప్పాలంటే మీరు కానీ
మీ అదర్ హీరోస్, కన్నడ హీరోస్ కానీ పెద్ద సినిమాలు చాలా ట్రై చేస్తారు. అది ట్రై చేస్తాం సార్. అది బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ సార్. యాక్చువల్లీ బికాస్ బడ్జెట్ కోసం సబ్జెక్ట్ చేయకూడదు, సబ్జెక్ట్ కోసం బడ్జెట్ చేయాలి. కరెక్ట్ కదా సార్? నా సబ్జెక్టు ఇప్పుడు నేను అమెరికాలో షూట్ చేయాలి, యూరోప్లో షూట్ చేయాలి, ఒక షిప్లో షూట్ చేయాలంటే అది ఆటోమేటిక్గా బడ్జెట్. నేను నా దగ్గర 200 crores ఉంది అని దానికోసం మేము చేసేది ఉంది కదా, అది కానీ మీరు చెప్తున్న దాంట్లో లేదు కదా ఇవాళ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు? ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తీయాలి, ఫస్ట్ పాయింట్ డిసైడ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సరిపడా డైరెక్ట్ని యాడ్ చేసుకుంటున్నారు, సెకండ్ పాయింట్. తర్వాత హీరోని యాడ్ చేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో యాడ్ అయిన తర్వాత అప్పుడు పాన్ ఇండియా లెవెల్ సబ్జెక్ట్ వెతుకుతున్నారు. సబ్జెక్ట్ వెతికిన తర్వాత దానికి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అవునవునవును. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అదే లేదు నాకు తెలీదు. లేదండి, నాకు ఎలా తెలుసు వేరే వాళ్ళు ఎలా చేస్తారండి? నేను నా గురించి చెప్పొచ్చు. అది జరుగుతుంది ప్రస్తుతం. అదే నాకు తెలియదు అది. బట్ ఏమంటే అకార్డింగ్ టు మీ ఫస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ ఏం చెప్తాను నేను, వై షుడ్ ఐ మేక్ ఫిలిం అనేది చాలా ఒక గొప్ప విషయం ఎవరో చెప్పారు సార్. అది చాలా బాగుంది. ఎవరే ఏమే చేసే ముందు ఒక 3-4 క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటారంట. హోటల్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఓకే, ఎంత బడ్జెట్లో పెట్టాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇదన్నీ ప్లాన్ చేస్తారు. ఎందుకు పెట్టాలి, వై అనేది ఆన్సర్ చేయరు అని కదా సార్? వై అనేది ఆన్సర్ వచ్చేస్తే మీకు అక్కడ సక్సెస్ అని. అది ఇప్పుడు నేను హోటల్ పెట్టేది ఫస్ట్ నేను మంచి ఫుడ్ ఇవ్వాలి, హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వకుండా అంటే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, టేస్టీ ఫుడ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇది వచ్చేస్తే అది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది అని నాకు కదా. అదే కన్నడలో ఈ రీసెంట్ టైంలో హై బడ్జెట్ సినిమాస్ వచ్చి, పాన్ ఇండియా సినిమాస్ వచ్చి తర్వాత మీరు కానీ అదర్ హీరోస్ ఉన్న వాళ్ళు కూడా కొంత పాన్ ఇండియా సినిమా ట్రై చేశారు, బడ్జెట్ ట్రై చేశారు, కానీ సినిమాలు అంత సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా దృష్టిలో మీరు పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకు చేశారా, లేకపోతే మీకు నాకు ఈ సబ్జెక్ట్ దొరికింది కన్నడలో చేస్తున్నాను అంతే సార్? మనం స్టార్ట్ చేసింది అంతే. మనం స్టార్ట్ చేసింది ఇది ఈ ఫిలిం ఇలా చేస్తాము, ఇది ఇంత బడ్జెట్ అని స్టార్ట్ చేసింది. తర్వాత మన ప్రొడ్యూసర్ ఒక నవీన్ అని ఉన్నారు, ఆయనకి సబ్జెక్ట్ విన్ని షూటింగ్ టైంలో అన్నీ, సార్ లేదు సార్ ఇది మన స్టేట్ సబ్జెక్ట్, ఇది వరల్డ్ సబ్జెక్టు, మీరు ఎందుకు అక్కడ తీసుకోపోరు. ఓకే మనం చేస్తాం, అది పోతే పోతుంది అని మనం చేసేది కరెక్ట్గా చేస్తాం. సో అందుకని స్టార్ట్ చేసి అలాగే లేదు చేయాలి అని ఆయన ఇచ్చేసి లేదు 5 లాంగ్వేజ్ చేసుకుంటాము. ఏంటి ఇప్పుడు మనం చేస్తున్నాము, బాగా చేస్తున్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే మన కన్నడ ఎలాగో సేఫ్ ఇది ఉంది, తెలుగులో తమిళ్లో అన్నీ చేస్తాము అని అలా వచ్చింది ఇది. అది సో ఈ సినిమా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతాం చూడండి, ఇలా ఉంటుంది సార్. అది అలా ఉంది కాబట్టి అలా ఉండబోతున్నాడు. ఏంటి గెటప్, ఆ క్రేజీ కాస్ట్యూమ్స్, చేతిలో గన్ను, ఏంటి ఆ క్యారెక్టర్ పేరు అది కూడా చెప్పరా? లేదు సార్, అది సార్ మీరు బెంగళూరు నుంచి వచ్చారు, సినిమా టైటిల్ మమ్మల్ని ఊహించమంటున్నారు, సినిమా సబ్జెక్టు మమ్మల్ని ఊహించమంటున్నారు. అలా కాదు సార్, అలా కాదు. ఏమంటే నాకేమంటే ఆ స్వారస్యం ఉంటే ఫిలం అని, అంతే, ఇంకేం లేదు సార్. యాక్చువల్లీ మనము చెప్పే కంటే త్రూఅవుట్ ఇదే గెటప్ ఇలాగే ఉంటుందా? లేదు సార్, వేరే ఉంటుంది. అది చాలా చేంజ్ ఓవర్స్ ఉంటుంది ఈ క్యారెక్టర్లో, అంటే వేరియేషన్స్ వస్తుంది. అవును. ఎక్కడ స్టార్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది? మీకు సింగిల్ అయినాడు అడుగుతున్నారు మీరు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు. సీన్ అడగదా? తెలుసు. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి గ్రౌండెడ్ స్టార్ట్ అయ్యి ఒక సుప్రీం లెవెల్కి వెళ్తారా, లేకపోతే ఏంటి? లేదు సార్, అలా అనుకుంటే మళ్ళీ అదేమంటే ఒక స్క్రాచ్ నుంచి ఒక పెద్దది, అది సబ్జెక్ట్ కాదు సార్. ఇది వేరేనే ఉంది. దీంట్లో మెటఫర్స్ వేరే ఉంది, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, లొకేషన్స్ వేరే ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అవును సార్, అన్నీ ఉంది, ఫైట్స్ ఉంది, సాంగ్స్ ఉంది, అన్నీ ఉంది. అన్నిటికి మించి మీ టైప్ ఆఫ్ మూవీ అది ఏంటో తెలియదు సార్, మీరందరూ చెప్తారు నా టైప్ అని. కానీ తెలుగులోకి వచ్చి మీరు చేసిన మాత్రం మంచి వేరే క్యారెక్టర్లు, అక్కడెక్కడ మీ ఇది కనపడదు. అదే మేకింగ్లో, మీ డైరెక్షన్లో, మీ డైలాగ్ రైటింగ్లో మాత్రమే ఇలాంటి సినిమా. అది చూడండి, ఏమంటే ఎప్పుడూ నేను అనుకుంటాను నేను చేసిన ఫిలిం లాగా నెక్స్ట్ ఫిలిం ఉండకూడదని, ఏమో వేరే చేయాలి అని నాకు వస్తుంది. అలా చేసి ఉపేంద్ర డిఫరెంట్ అని, ఆ డిఫరెంట్ నార్మల్ అయిపోతే ఎలా ఉంటుంది? అదేనా ఉపేంద్ర డిఫరెంట్ ఫిలిం. మీ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతుంటారు అక్కడ?
No, they are all excited, sir, actually. They force me to direct. మీకు సెపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అవును సార్, అందరూ ఇక్కడ అక్కడ అందరూ డైరెక్షన్ చేయండి ఎప్పుడూ ఇచ్చేస్తూ ఉంటారు. నేను డైరెక్షన్ చేయాలంటే నాకేమో థ్రిల్ అవ్వాలి, ఫస్ట్ ఐ షుడ్ బి థ్రిల్ అవ్వాలి, సింగిల్ లెటర్ టైటిల్ కావాలి. లేదు అలా తర్వాత అది ఏమో వస్తుంది, నేను అలా అది వెతకను, ఇలాగే రావాలి అని వెతకను. ఆ సబ్జెక్ట్ ఏమో ఉంటుంది అని వెతికితే ఇది యాప్ట్ అనిపిస్తుంది. బట్ ఈ సబ్జెక్ట్కి కొంచెం అది వెతుక్కోనిలాగా టైటిల్ ఉండాలి అని అలా పెట్టాను. ఫస్ట్ పెట్టింది మనము ఇంతే, అది అయిన తర్వాత ఇలా మారింది అది. అయితే మీరంటే దాన్ని ఎలాగైనా ఐడియా చేసుకోవచ్చు. అవును సార్, అవును. ఈవెన్ అక్కడ బాలాజీ నామము. అవును సార్, అవును సార్, అది కూడా అవును. అంటే కలికి అవతారం లాంటిది ఏమైనా ఉందా దీంట్లో కూడా? సైకలాజికల్ కలికి ఉన్నారు సార్. ఇది వరకు మీరు మైథలాజికల్ కలికి చూశారు, ఇది సైకలాజికల్ కలికి. సైకలాజికల్ కలికి ఇప్పటికి ఒక లీడ్ ఇచ్చారు. మొత్తానికి మీరు ఇచ్చిన లీడ్ నాకు తెలిసినంత వరకు కరెక్ట్గానే ఇచ్చారు అనుకుంటున్నా. ఏమని? సైకలాజికల్ కలికి అన్నది. అవును సార్, అవును. అవునా? సో సైకలాజికల్ కలికి వచ్చి బ్యాడ్ని ఎలిమినేట్ చేస్తాడా? అదే ట్విస్ట్ సార్ ఇక్కడ. ఏన్ని ఎలిమినేట్ చేస్తారు, ఎవరు బ్యాడ్, ఏం బ్యాడ్ అనేది ఇక్కడ. మొత్తం సైకలాజికల్ కలికి అయితే ఫిక్స్. మీరు ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు. మీ చేత ఏదో ఒకటి చెప్పించాలని చూస్తున్నాను నేను. అయ్యో చెప్పట్లేదు. లేదు సార్, చెప్తాను. నేను చెప్పాను కదా సార్, ఇది ఏమి చాలా లేయర్స్ ఉంది. పోనీ ఒకటి చెప్పండి, ఆడియన్స్కి మీరు నా సినిమా వచ్చి చూడు అని అదే పబ్లిసిటీ అంటే కదా, అంతే కదా. నేను సినిమా తీసాను, ఆ సినిమా వచ్చి చూడు అన్నదే పబ్లిసిటీ. అవును సార్. మీరు ఇందాక అన్నారు ఒక హోటల్ పెడితే ఎందుకు పెట్టాలి అనేది డిసైడ్ అయితే సక్సెస్ అయిపోతుంది అని. అవును. ఈ సినిమాకి ఎందుకు రావాలని ఆడియన్ అడిగాడు మిమ్మల్ని. అది మనం ఎందుకు చేస్తూ ఉండామని ఆ ఆన్సర్ వచ్చేస్తే సార్ ఈజీగా వాళ్ళు చెప్పేస్తారు ఎందుకు పోవాలి. వాడిని ఎందుకు రావాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రేక్షకుడు నేను ఈ సినిమాకి ఎందుకు రావాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? అలా ఎందుకు రావాలని నేను ఫిలిం చేసిందే వేస్ట్ అంటే అలా కాదు సార్. ఇప్పుడు కొన్ని సినిమాలకి హీరో కోసం అంటారు. ఇప్పుడు కన్నడలో ఉన్నానుకో సార్, ఉపేంద్ర సినిమా ఫేవరెట్ హీరో చేసే సినిమా చూద్దామని వెళ్తారు. ఇక్కడ అనుకోండి ఉపేంద్ర బాగా చేస్తే డిఫరెంట్ సినిమాలు చేస్తారు, చూద్దామని కొంతమంది రావచ్చు. ఒక్కొక్క దానికోసం ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది, లేదా ఒక యూనివర్స్ ఉంటుంది, లేకపోతే ఒక లవ్ రొమాంటిక్ ఉంటుంది, ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది. ఇట్లా కాకుండా దీనికోసం రాని మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఒకవేళ చెప్పాలి అంటే కనుక మీరు ఏం చెప్తారు? అలా దీంట్లో ఏముంది అని చూసేదానికి రండి అని, అంతే. ఏమంటే మీరు చెప్పేది యాక్షన్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్ అన్ని ఫిలింలో ఉంటుంది. నేను చెప్పేది దాన్ని చూసి నేను ఎందుకు రావాలి? ఈ సినిమా మీకు నచ్చుతుంది రండి అని చెప్తారా? ఈ సినిమా మీకు ఇష్టం అవుతుంది, నచ్చుతుంది, రండి అని చెప్తారా? లేదు సార్, అది నేను చెప్పను. వచ్చి చూడండి అంటారు, అంతే. అంతే, మీరు చూడండి నేను ఏమో చేశాను, మీరే చెప్పారు, మీరే ఫోర్స్ చేశారు నన్ను. నేను ఒక 5-6 years 7 years అలా టైం తీసుకుంటాను సార్. అది ఏంటో ఒకటి వస్తేనే, నాకేమో ఆ కనెక్టివిటీ వస్తేనే చేస్తాను. ఇది ఒక ఇంటరాక్టివ్ ఫిలం లాగా, మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫిలంలో, హీరోతోటి, ఫిలం తోటి, ఫిలం తోటి, ఒక స్క్రీన్ తోటి ఫిలం అవుతుంది. స్క్రీనే మీకు ఎండ్లో ఏమో చెప్తుంది. అలా ఒక ఇది చేశాను, దాన్ని కమర్షియల్గా చేశాను, అంతే. మొత్తం ఏదో మీరు చెప్పకుండానే కొంత క్యూరియాసిటీగా చెప్తున్నారు. ఏదో సినిమా ఏదో చెప్తుంది, క్లైమాక్స్ మీకు ఏదో చెప్తుంది స్క్రీన్ అని. అవును సార్, చెప్తున్నారు ఏదో. అవును సార్, అంతే. కానీ ఇప్పుడు మారిపోయిన మార్కెట్ చూసిన తర్వాత ఈ సినిమాలన్నీ మీరు ఎప్పుడు చేస్తున్నవే, మీరేం మారిపోలేదు. మీరు ఇప్పుడు ఇంతకుముందు అందరికన్నా ముందే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. బట్ సో ఈ ట్రెండ్ చూసిన తర్వాత మీకేనా ఆ ట్రెండ్లోకి వెళ్ళాలని కానీ అలాంటి సినిమాలు చేయాలని కానీ ఎప్పుడైనా అనిపించింది ఏమన్నా? లేదు సార్, నాకు అదేంటో ఆ ట్రెండ్ గిండ్ నేను అంటే నాకేమంటే నేను అదే చెప్పాను సార్, ట్రెండ్ కంటే ట్రెండ్ని వదిలేసి వెళ్ళేది నాకు సేఫ్ అనిపిస్తుంది అని. ఐ డోంట్ నో మీకు అది నాకు లేదు యూజువల్గా నేను చెప్పేది. సాధారణంగా హీరోలు యూజువల్గా ఏ ట్రెండ్ వెళ్తే ఆ ట్రెండ్కి దగ్గరగా కొంచెం దానికి అటు ఇటుగా వెళ్ళాలని చూస్తారు కదా. అదే మీ ఐడియాలజీ ఏంటో అడుగుతున్నాను. అదే నేను అదేంటో సార్, నాకు అది సేఫ్ అని అనిపించదు. నాకు ఇది సేఫ్ అనిపిస్తుంది ఎప్పుడు, వేరే రకంగా ఫిలిం చేసేది అది. దాంట్లో తర్వాత నేను చేసే ఫిలము నాకేమంటే ఆడియన్స్ స్టార్స్, నేను డైరెక్ట్ చేసే టైంలో నాకు ఒక హీరో ఉంటారు, అంతే. ఆ ఎలివేషన్ అని ఉంటుంది, కమర్షియల్గా అన్నీ ఉంటుంది. బట్ నాకు ఎప్పుడు ఫోకస్ నేను ఆడియన్స్ పైననే ఉంటుంది.
బట్ మీ సినిమా మీరే డైరెక్టర్, మీరే డైలాగ్ రైటర్ కదా. సో ఈ క్యారెక్టర్ మీరే క్రియేట్ చేసుకున్నారు, అవునవునవునవును, ఈ క్యారెక్టర్ని. అవును. సో ఈ క్యారెక్టర్ని ఇలా క్రియేట్ చేయడం అన్నది మీ డైరెక్షన్ని, మీ రైటర్ని డామినేట్ చేస్తుందా? లేదు సార్, డైరెక్టర్ని ఎప్పుడూ డామినేట్ చేయదు, ఏ క్యారెక్టర్ చేయదు. యాక్చువల్లీ నేను డైరెక్ట్ చేసే టైంలో నా క్యారెక్టర్ ఇలా ఉండాలి, నా క్యారెక్టర్ ఇలా క్రియేట్ చేసుకుంటా, లేదు సార్, లేదు. అలా అని మీరేమైనా నేను డైరెక్టర్గా చేయను. డైరెక్టర్గా సబ్జెక్ట్లో ఇది కావాలా, ఈ సబ్జెక్ట్కి ఇది కరెక్టా, ఇది ఏం చెప్తుంది, ఎందుకు ఈ డ్రెస్ వేసుకుంటుంది, ఇది వేసుకుంటే నేను డైరెక్టర్ అంటే సార్, నేను ఫస్ట్ ఆడియన్స్ అయిపోతాను సార్, అంతే. నేను సింపుల్గా చెప్తాను, నేను డైరెక్టర్ అంటే నేను ఫస్ట్ ఎందుకు ఫిల్మ్కి వెళ్ళాలి, పోస్టర్ చూసి నేను వెళ్ళేకి ఇంట్రెస్ట్ వస్తుందా, వెళ్ళి కూర్చుంటే థియేటర్ నాకు ఫస్ట్ ఫ్రేమ్ ఏముండాలి, ఫస్ట్ సీన్ ఇలా ఉంటే నేను నెక్స్ట్ సీన్ చూస్తానా. ఇలాగే నేను ఎప్పుడు ఆడియన్స్ సీట్లో కూర్చొనే నేను రాసేది, డైరెక్ట్ చేసేది అన్నీ చేస్తాను. అప్పుడు నేను డైరెక్టర్ కాదు, ఫస్ట్ ఆడియన్స్, అంతే. సో ఒక ఆడియన్గానే మీరు క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు నాకు ఈ హీరో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా వస్తే బాగుంటుంది, ఈ గెటప్లో వస్తే, ఈ లొకేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఎప్పుడు ఆడియన్స్. సార్ మనం ఆడియన్స్ లెవెల్కి మనము చాలా కష్టం సార్ వెళ్ళేది, అది ఒక డివైన్ పవర్, అది అకార్డింగ్ టు మీ. ఓకే, ట్రై చేయొచ్చు అంతే. మనము వాళ్ళు ఇక్కడ ఉంటే మనము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళే ట్రై చేయొచ్చు, అది ఎంత సింక్ అయితే అంత ప్లస్ అవుతుంది అంటే అని నా ఫీలింగ్ అంతే. సార్ మీరు ఇటీవల కర్ణాటకలో చూస్తే లాంగ్వేజ్ మీద కొంచెం గట్టి ఇదిగా ఉన్నారు, ఇనిషియేటివ్గా ఉన్నారు. ఏమని కన్నడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కన్నడ లాంగ్వేజ్ మాట్లాడాలి, కన్నడ బోర్డ్స్ ఉండాలి, ఇవన్నీ అంటారు. మరి మీరు అదర్ లాంగ్వేజ్ వాళ్ళని బెంగళూరులో ఒక లాంగ్వేజ్ మీద అంత గట్టిగా పట్టుకుంటే మీ కన్నడ సినిమాని ఇక్కడ ఎందుకు చూడాలి అని అన్న క్వశ్చన్ వేస్తే ఏం చెప్తారు? అది ఏమి చెప్పే కదా సార్, వాళ్ళు చెప్తే ఎస్ అనుకోవాలి అంతే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టెల్ పీపుల్. సార్ అదర్ లాంగ్వేజ్ సార్, ఆల్ అదర్ లాంగ్వేజెస్ కన్నడ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. కేజీఎఫ్ని చూశారు, సలార్ చూశారు, కాంతారా చూశారు, ఇవన్నీ చూస్తూ ఇంట్రెస్ట్గా చూసుకుంటున్నప్పుడు సార్ అక్కడ మనము ఒక 50 years నుంచి అన్ని ఫిలిం చూస్తాం అక్కడ ఇప్పుడు కాదు, ఇప్పుడు పాన్ ఇండియా అది ఇది అని చెప్తారని కాదు, అప్పటి నుంచి మనకి కర్ణాటకలో హిందీ, తమిళ, తెలుగు అన్ని ఫిలము రిలీజ్ అవుతుంది. బికాస్ బెంగళూరు ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. నాట్ ఓన్లీ అదే, వాళ్ళు ఏమంటే అన్ని ఫిల్మ్లు బాగుంటే చూస్తారు, అదన్నీ అక్కడ అది లేదు. బట్ ఈ లాంగ్వేజ్ ఒక్క దగ్గరికి వచ్చేసరికి సార్ అది అందరికీ ఉంటుంది కదా సార్, ఒక మదర్ టంగ్ అంటే ఆ ఒక ఫీల్ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఆ ఒక్క ఇంపార్టెన్స్ నా తల్లికి నేను ఇవ్వాలి, ఆ ఇంపార్టెన్స్. బయట వాళ్ళ తల్లిని నేను రెస్పెక్ట్ ఇస్తాను, బట్ ఫస్ట్ నా తల్లి, అది కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంతవరకు చెప్పగలరు అంతవరకు చెప్పారు ఈ సినిమా గురించి. అంతకన్నా మీరు నేను ఎన్ని క్వశ్చన్లు అదే తిప్పి అడిగినా మీ ఆన్సర్ అదే వస్తుంది. అయ్యో సార్, నేను ఎంత ట్రై చేశాను. నేను ట్రై చేశాను, మీరు ట్రై చేయాల. మీ చేత సినిమా లైన్ కానీ జానర్ కానీ ఏదైనా చెప్పదామని మీరు ట్రై చేస్తే లేదు సార్, ఇదన్నీ జనాలు చెప్పాలా, మీరు చూసి చెప్పాలి, నేను అంతే సార్. మీరు ఏమంటారంటే ఎవ్రీథింగ్, నేను ఒక ఫిల్మ్ తీసా, ఆ ఫిల్మ్ని వచ్చి చూడండి, దట్ మచ్ ఓన్లీ ఐ కెన్ టెన్ అంటున్నారు మీరు. అంతే సార్, అది ఎలా ఉంది, ఏముంది, ఏ జానర్ అన్ని డిసైడ్ చేస్తారు సార్ ఆడియన్స్. ఇదిగో సార్, మీరంటే మా తెలుగు ఆడియన్స్కి, మాకు అందరికీ కూడా ఒక స్పెషల్ థ్యాంక్ యూ సార్, అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూస్తాం, చూసి మీకు చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.